ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, తొలి వార్త ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 సంవత్సరంలో తొలి వార్త ప్రేక్షకులందరికీ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలిగించాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ మీ తొలి వార్త న్యూస్ ఛానల్ CEO రమేష్ యాదవ్. రెవెన్యూకు సంబంధించిన వివిధ పథకాల కింద పెండింగ్ లో ఉన్న దరఖాస్తులన్నిటిని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రవినాయక్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టర్ కార్యాలయం నుండి తహసీల్దార్, రెవెన్యూ అధికారులతో రెవెన్యూ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పంపిణీ చేయాల్సిన కళ్యాణ లక్ష్మి చెక్కులన్నింటినీ శాసనసభ్యుల ద్వారా పంపిణీ చేయించాలని చెప్పారు. ఆదాయం, కుల ధృవపత్రాలు, దరఖాస్తులు తహసీల్దార్ల వద్ద 570 వరకు పెండింగ్ ఉన్నట్లు ఆన్లైన్లో సమాచారం ఉందని వాటన్నిటిని వచ్చే వారం నాటికి పరిష్కరించాలని ఆదేశించారు. సీఎం ప్రజావాణి, రెగ్యులర్ ప్రజావాణిలో ఉన్న దరఖాస్తులను సైతం జాప్యం లేకుండా పరిష్కరించాలని, ముఖ్యంగా సీఎం ప్రజావాణికి సంబంధించి పంపించే సమాధానాలను రెవెన్యూ అదనపు కలెక్టర్ పూర్తిగా పరిశీలించిన తర్వాత వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని చెప్పారు. ధరణిలో ఆయా అంశాలలో తహసీల్దార్లు ఎప్పటికప్పుడు పరిష్కారం బాగా చేస్తున్నప్పటికీ డిసెంబర్ తర్వాత వచ్చిన అన్ని దరఖాస్తులను మంగళవారంలోగా పరిష్కరించాలని, పెండింగ్ మ్యూటేషన్లు మాత్రం 100% క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే పరిష్కరించాలని ఆదేశించారు. వచ్చే వారం నాటికి పెండింగ్ సక్సెస్లను అన్ని పూర్తి చేయాలని, GLMలో 273 దరఖాస్తులు ఉన్నాయని వాటిని వచ్చే వారంలోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ ఆఫీసు ద్వారా వీలైనంత ఎక్కువ ఫైళ్లు జనరేట్ అయ్యేలా చూడాలని చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి లబ్ధిదారులకు కేటాయించిన ఇండ్ల ఉత్తర్వుల కాపీలను తక్షణమే ఇవ్వాలని, అలాగే పట్టా జిరాక్సులు ఉన్న చోట జిరాక్సులు సమర్పించాలని చెప్పారు. SC/ST కమిషన్ ఫిర్యాదులకు సంబంధించిన నివేదిక తక్షణం పంపించారు. ఎన్నికలకు సంబంధించిన నవంబర్ 1 నుండి ఇప్పటి వరకు జిల్లాలో 3 నియోజకవర్గాల్లో సుమారు 10,000 వరకు వివిధ ఫారమ్స్ పెండింగ్ లో ఉన్నాయని వాటిని పరిష్కరించాలని, ఈ అంశంపై వచ్చే మంగళవారం ప్రత్యేకించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజాపాలన సందర్భంగా అన్ని మండలాల్లో సేకరించిన అప్లికేషన్ల డేటా ఎంట్రీ పూర్తి అయిందని, తహసీల్దార్లు దరఖాస్తులన్నిటినీ భద్రంగా వారి స్వాధీనంలో ఉంచుకోవాలని చెప్పారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్ మోహన్ రావు, సర్వే ల్యాండ్ రికార్డులు ఏడీ కిషన్ రావు, హౌసింగ్ ఈఈ వైద్యం భాస్కర్, కలెక్టరేట్ విభాగాల అధిపతులు, అన్ని మండలాల తహసీల్దార్లు, DTలు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.